కృష్ణ రామ రాజేంద్ర ప్రసాద్ మూవీ ఒక హ్యూమరస్ తోడుగా ప్రజెంట్ సోషల్ మీడియా సైకాలజీని ఫిల్మ్ స్క్రిప్ట్లో ఫోకస్ చేశారు. చాలా రోజుల తర్వాత గౌతమి ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోయిన్గా నటించారు. హయ్యర్ ఎడ్యుకేషన్, పెద్ద జాబ్ దొరకాలని పేరెంట్స్కి సబ్సిక్వెంట్గా వచ్చేదే ఇల్లో ఇద్దరే మిగిలి బ్రతకడం. ఫారిన్లో సెటిల్ అయిన తర్వాత కొడుకు తోడు ఫోన్లో ఒక మంత్కి ఒకసారి వీడియో కాల్, తర్వాత వచ్చేదే ఫేస్బుక్. అలాంటి ఏంటి అనే తెలియది ఇద్దరి టీచర్స్కి అనే లాజికల్ క్వశ్చన్ మీరు అడగకూడదు. స్టోరీ లైన్కి సపోర్ట్ అవ్వదు. ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని సీను, సోషల్ రెస్పాన్సిబిలిటీస్, కొన్ని మెలో డ్రామా ఇవన్నీ జరుగుతాయి. పోలీసు ఫోర్ రేపిస్ట్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత కృష్ణరామ్ ఒపీనియన్ వేరే అవుతుంది. అలాగే ఫేస్బుక్ అకౌంట్ కూడా వేరే అవుతుంది. అప్పుడు నుంచి మొదలవుతుంది సెలబ్రిటీస్ కష్టం. కృష్ణరామ విడిపోవడం అనేది ఏమి, ఫైనల్గా మీరు చనిపోయడమే బెటరు అనేదేమి, ఇవన్నీ ఫేస్బుక్లో రివ్యూగా ఒపీనియన్గా వస్తుంది. కానీ ఫైనల్గా ఫేస్బుక్ లైవ్కి వచ్చి ఇచ్చే మాటల్లో నిజంగా సోషల్ మీడియా అవేర్నెస్ కలిగిస్తుంది. మనం అంతా మన సంతోషం కోసం దుఃఖాన్ని, సమస్యని ఫేస్బుక్లో, ఇన్స్టా, వాట్సాప్ స్టేటస్లో చెప్తాం. మనం పర్సనల్ లైఫ్, జీవితాన్ని పబ్లిక్ చేసుకొని అందరూ సలహా ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా మన జీవితం కూడా సోషల్ మీడియా మెంబర్స్ ఎలా ఆలోచిస్తారో అలాగే వెళితే మనకి లైక్స్, డిస్లైక్స్, ఫాలోవర్స్ వస్తుంది, లేకపోతే తగ్గుతుంది అన్నదే భయం. కృష్ణరామ్ ఇద్దరికి ఇంతకు ముందు జగడం ఉంది. ఒకరికొకరు ఒకరోజు లేకపోతే 2వ రోజు 3వ రోజుల్లో ప్రాబ్లం సాల్వ్. ఇది పిల్లలకి తెలియకుండా మేనేజ్ చేశారు. కానీ ఫేస్బుక్ వల్ల అన్ని ఫాలోవర్స్కి సమస్యని పెద్దది చేసి పెద్ద సజెషన్ ఇచ్చారు. మనసుల మధ్య వాల్ని కట్టేశారు. అంతే. ఫిలిం మెలో డ్రామా కానీ సోషల్ మీడియా అవేర్నెస్ డిపెండెన్సీ అబద్ధం కాదు. ఫిలిం చూస్తే మీరు కూడా ఆలోచిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.